దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1154. ఈరోజు డైలీ మనీ షోలోని యాక్చువల్లీ ఏరోస్పేస్ ఇండస్ట్రీ రిలేటెడ్గా మన కంట్రీలోని చాలా ఇంపార్టెంట్ చేంజెస్ జరుగుతున్నాయి. దీని గురించి ఈరోజు వీడియోలోని మనమైతే డీటెయిల్గా మాట్లాడుకోవాలి. దీంతో పాటుగా మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 50 minutes పైన షోల్డర్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 555 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,159 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 166 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,890 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.64% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.26% కరెక్ట్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ కి గురవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు కూడా ప్రెషర్ కంటిన్యూ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లోని నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 166 పాయింట్స్ లోని మెయిన్లీ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్, ఈ రెండు సెక్టర్స్ నిఫ్టీని ఎక్కువగా డ్రాగ్ చేశాయి. ఐటీ సెక్టర్ విషయంకి వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఐడియా ఉన్నది కదా, యుఎస్ H1B వీసా రిలేటెడ్ గా ఎప్పుడైతే న్యూ రూల్ తీసుకొచ్చిందో, అంటే న్యూ వీసాస్ రిలేటెడ్ గా తీసుకొచ్చినటువంటి రూల్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి కూడా ఐటీ సెక్టర్ పైన మనం ఇంపాక్ట్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. యుఎస్ సెనేటర్ యుఎస్ కి చెందినటువంటి బిగ్ టెక్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ బిగ్ టెక్ కంపెనీస్ అన్నిటినీ కూడా ఆ కంపెనీస్ లోని H1B వీసా పైన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అండ్ లే ఆఫ్స్ ఎన్ని చేస్తున్నాయి, ఈ డేటా అన్నిటి రిలేటెడ్ గా కూడా బిగ్ టెక్ కంపెనీస్ లైక్ అమెజాన్ కావచ్చు, యాపిల్ కావచ్చు, వీటితో పాటు అదర్ టెక్ కంపెనీస్ అన్నిటిని కూడా క్వశ్చన్ చేసి వాటికి రిప్లై ఇవ్వాలని చెప్పి అడిగినట్లుగా వాల్ స్ట్రీట్ జనరల్ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళు డేటాను అడుగుతున్న దానికి రీజన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రెసెంట్ చూసారనుకోండి, ట్రంప్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఎలా ఉన్నాయి, మెయిన్లీ యుఎస్ లో సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా యుఎస్ కంపెనీస్ హైర్ చేసుకోవాలన్నట్టుగా వీళ్ళ బిహేవియర్ ఉన్నది కదా. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి టెక్ కంపెనీస్ యుఎస్ లో లోకల్స్ ని హైర్ చేసుకోవాలంటే వాళ్ళకి పే చేయాల్సినటువంటి సాలరీస్ అవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యుఎస్ సిటిజన్ కన్నా కూడా అవుట్ సైడ్ నుంచి ఎక్కువ మంది ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు యుఎస్ సిటిజన్ కి కాకుండా వేరే వాళ్ళకి ఈ జాబ్లు వెళ్తుండడం వలన యుఎస్ లోని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. సో అలా కాకుండా యుఎస్ సిటిజన్స్ కి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్లయితే ఒక రకంగా అది యుఎస్ ఎకానమీకి పాజిటివ్. అండ్ అంతేకాకుండా ట్రంప్ గవర్నమెంట్ పైన కూడా యుఎస్ సిటిజన్స్ కి పాజిటివ్ ఒపీనియన్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ అయితే ఈ విధంగా స్టెప్స్ అయితే తీసుకుంటుంది. సో ఎప్పుడైతే సెనేటర్ యుఎస్ కంపెనీస్ ని ఈ H1B రిలేటెడ్ గా, లే ఆఫ్స్ రిలేటెడ్ గా ఈ డేటాను అడిగారని చెప్పి న్యూస్ వచ్చిందో, దాంతో ఈ రోజు సెషన్ లోని మన ఐటీ స్టాక్స్ లో మరింత ఇంపాక్ట్ అయితే కనపడింది. యుఎస్ తీసుకుంటున్నటువంటి ఈ స్టెప్స్ వలన కొంతవరకు మన ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ అయితే కొంతవరకు స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. బట్ మార్కెట్ విషయంకి వస్తే, అంటే ఐటీ సెక్టర్ ని పక్కన పెట్టి రిమైనింగ్ మార్కెట్ విషయంకి వస్తే, మార్కెట్ రిలేటెడ్ గా అయితే మరీ అంత పెద్ద నెగిటివ్ న్యూస్లు అయితే ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ మనం మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ థింగ్స్ కనపడుతున్నాయి. వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా, మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ కావచ్చు, ఎంకే రీసెర్చ్, ప్రభుదాస్ లీలాధర్, HSBC, కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్, జెఫ్రీస్, యాంటిక్, ఇటువంటి వాళ్ళందరూ కూడా మన మార్కెట్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోని మన మార్కెట్ లోని మంచి పాజిటివ్ ర్యాలీ చూడొచ్చు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి మార్క్ మోబియస్ కూడా సెన్సెక్స్ విత్ ఇన్ ఏ ఇయర్ 1 lakh పాయింట్స్ అయితే టచ్ చేస్తుందని చెప్పి ఆయన ప్రెడిక్షన్ ని రిలీజ్ చేస్తున్నారు. ప్రెసెంట్ మన మార్కెట్ అయితే మంచి వాల్యుయేషన్స్ లోనే ఉన్నది. దట్టు ఇండియన్ ఎకానమీ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గానే గ్రో అవ్వచ్చని, దీంతో సెన్సెక్స్ నెక్స్ట్ 1 year లోను 1 lakh పాయింట్స్ అయితే ఖచ్చితంగా టచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన ప్రెడిక్ట్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ 1 lakh పాయింట్స్ టచ్ చేసేటువంటి జర్నీలోని మెయిన్లీ బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు సెక్టర్స్ కూడా లీడ్ చేస్తాయి. వీటిలోని ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. వీటితో పాటుగా మన డొమెస్టిక్ హార్డ్వేర్ కంపెనీస్ ఏవైతే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా లింక్ అయి ఉన్నాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇతను బుల్లిష్ గానే ఉన్నట్టుగా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో గ్లోబల్లీ ప్రెసెంట్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మనం చూసినట్లయితే ఫేమస్ ఇన్వెస్టర్స్ కావచ్చు, రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనం మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే ఉన్నారు. ఓన్లీ ట్రంప్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఏదైతే ఉన్నదో, అంటే యుఎస్ తో ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్సర్టనిటీ ఏదైతే ఉన్నదో అదే మనకి కొంతవరకు బ్రేక్ వేస్తున్నది మన మార్కెట్ కి. సో అన్సర్టనిటీ గనక తొలగిపోయింది అనుకోండి, దాని తర్వాత మన మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనబడచ్చు. దాంతో పాటు మన కంపెనీస్ కూడా మంచి గ్రోత్ పోస్ట్ చేయగలిసినట్లయితే నెంబర్స్ లోని మన మార్కెట్ లో ఫర్దర్ గా కూడా ఆ పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది.
నెక్స్ట్ జనరల్లీ కొన్ని రకాల కంపెనీస్ ఇన్వెస్టర్స్ ని ఏ విధంగా మోసం చేస్తాయన్నది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ అయితే మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఈ కంపెనీ పేరు ఏంటంటే సీ కోస్ట్ షిప్పింగ్ సర్వీసెస్ కంపెనీ పేరు. ఈ కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా ఒక టైంలో ఫండ్ అయితే రైజ్ చేసింది. రైజ్ చేసినటువంటి ఫండ్ ని వీళ్ళు ఏం చేశారంటే వేరియస్ అదర్ థింగ్స్ కోసం అని చెప్పి డైవర్ట్ చేసేయడం జరిగింది. సో ఆ డైవర్ట్ చేసేసారు కదా ఫండ్ ని. ఆ టైంలో ఎందుకు డైవర్ట్ చేశారు ఈ ఫండ్ ని? మీరు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. మీరు రైట్స్ ఇష్యూ ద్వారా రైజ్ చేసినటువంటి ఫండ్ ని కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా అది యూజ్ చేస్తా అన్నారు కదా, కానీ ఇలా ఎందుకు చేశారని సెబీ క్వశ్చన్ చేస్తే ఆ టైంలోని వీళ్ళ ప్రమోటర్ యొక్క కొడుకు కిడ్నాప్ అయిపోయాడని ఏవో ఆన్సర్లు అయితే వీళ్ళు చెప్పారు. ఓకే, కొడుకు కిడ్నాప్ అయ్యారని చెప్పి మీరు అంటున్నారు కదా, దాని రిలేటెడ్ గా మీరు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, లీగల్ గా ఏమైనా ప్రొసీడ్ అయ్యారా, వీటన్నిటి మీ ప్రూఫ్స్ చూపించమని సెబీ అడిగిన దానికి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ కూడా లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కావాలనే ఇన్ఫ్లేట్ చేసి, అంటే వీళ్ళు లేని ప్రాఫిట్స్ ని, లేని రెవెన్యూస్ ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లోని ఉన్నట్టుగా చూపించడం, అండ్ అలాగే ఫ్రాడ్లెంట్ షేర్ అలాట్మెంట్స్ చూపించడం, అండ్ ఎక్స్చేంజెస్ లోని బేస్లెస్ క్లెయిమ్స్, అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, ఆర్డర్స్ రాకుండానే మాకు ఆర్డర్స్ వచ్చాయని ఇవన్నీ అవన్నీ చూపెడతారు కదా, ఇలాంటివన్నీ చూపించి స్టాక్ నైతే ఇన్ఫ్లేట్ చేయడానికి ప్రయత్నించారని, అండ్ అంతేకాకుండా కంపెనీకి చెందినటువంటి ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ ని కంప్లీట్ గా డైవర్ట్ చేసి వీళ్ళ ప్రమోటర్ గ్రూపే యూజ్ చేసుకుంటుందని చెప్పి సెబీ గుర్తించడంతో ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ని ఈక్విటీ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడమే కాకుండా వీళ్ళ పైన పెనాల్టీ కూడా విధించడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఒక చాలా పెన్నీ స్టాక్. ఇది 20 రూపాయల్లోని ఆ టైంలో హైలో ట్రేడ్ అయ్యేది. దాని తర్వాత స్టాక్ పడుతూ వస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ₹1 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో జనరల్లీ ఇటువంటి చిన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయంటే చాలా చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, ఈ చిన్న కంపెనీస్ లోని ఫైనాన్షియల్స్ ని మేనేజ్ చేయడం ఇటువంటివి కొన్ని రకాల కంపెనీస్ అయితే చేస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ ఏంటి, మనకు అవన్నీ చూసుకోకుండా ఒకసారి స్టాక్ ప్రైస్ పెరుగుతుంటది కదా, ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుంటే రోజు పెరిగినట్లయితే మనం కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తాయి, మనకి త్వరగా మన డబ్బులు డబుల్ అయిపోతాయి, ఇటువంటివి అనుకుని ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. కానీ ఇటువంటి కంపెనీస్ ఒక్క తప్పు చేసినట్టుగా కానీ బయటపడినట్లయితే దాని తర్వాత ఈ స్టాక్ పరిస్థితి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఏమైందన్నది, అలాగే అవుతుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు కంప్లీట్ గా ఆ కంపెనీ రిలేటెడ్ గా మనకి అవగాహన ఉండాలి. ఆ కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేసి, అంటే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా చదివి కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా రీసెర్చ్ చేసిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి తప్ప స్టాక్ ప్రైస్ ఆధారంగా ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అన్నది తీసుకోకూడదు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఎయిర్ బస్ వాళ్ళు త్వరలోనే మన ఇండియాలోని ఫ్లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎయిర్ బస్ వాళ్ళ బోర్డు త్వరలోనే ఢిల్లీ అయితే విజిట్ చేయబోతున్నది. ఈ ఢిల్లీ విజిట్ లోని వీళ్ళు ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా అది డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెజెంట్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనిలో భాగంగా చాలా కంపెనీస్ మన ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేసే విధంగా స్టెప్స్ అయితే తీసుకుంటున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు ఎయిర్ బస్ కూడా మన ఇండియాలోని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ని స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఎయిర్ బస్ కి ఇండిగో దగ్గర నుంచి చాలా లార్జెస్ట్ ఆర్డరే ఉన్నది. అండ్ మన ఇండియాలోని ఎయిర్లైన్ బిజినెస్ ఏ విధంగా గ్రో అవుతుంది అన్నది మనం చూస్తున్నాం కదా. రీసెంట్ గా నేను అన్నయ్య చెన్నై వెళ్దాం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4:30కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళేసరికి అక్కడ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఎలా ఉందంటే ఆల్మోస్ట్ మనకి లోకల్ బస్ స్టాండ్ ఫెస్టివల్ టైంలో ఉంటాయి కదా లోకల్ బస్ స్టాండ్స్, ఊర్లు వెళ్ళడానికి అందరూ కూడా వస్తారు, దాంతో బస్ స్టాండ్ నిండిపోతుంది కదా, అలాగా ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్ ఉన్నది. సో ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నదంటే అంటే ఎయిర్లైన్స్ లో ట్రావెల్ చేసే వాళ్ళు సంఖ్య పెరుగుతున్నది, ఇంకా రోజు రోజుకి పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఎయిర్లైన్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఇప్పుడు ఎయిర్ బస్ అయితే మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినట్లయితే మన కొన్ని ఇండియన్ కంపెనీస్ కి లాభం. ఎందుకంటే ఎయిర్ బస్ కి ఆల్రెడీ యాక్సెస్ గేట్స్ కావచ్చు, పీటీసీ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎల్టీటీఎస్, ఆజాద్ ఇంజనీరింగ్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఇంకా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసినట్లయితే మరిన్ని కంపెనీస్ వచ్చి ఎయిర్ బస్ కి వాళ్ళ సర్వీసెస్ అందించవచ్చు. కాబట్టి ఈ ఏరోస్పేస్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి చాలా కంపెనీసే దీని వలన లాభపడే అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనబడుతున్నది. మీ అందరికి ఐడియా ఉన్నది కదా, టాటా మోటార్స్ వాళ్ళ JLR బిజినెస్ ఉన్నది కదా, వీళ్ళ యూకే JLR ప్లాంట్ లోని సైబర్ అటాక్ అయితే జరిగింది. ఈ సైబర్ అటాక్ జరగడంతో దాని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ అది నడుస్తుంది. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ఎక్స్టెండ్ అయింది కదా. ఇప్పుడు ఈ సైబర్ అటాక్ ఏదైతే జరిగిందో దానికి JLR వాళ్ళకి ఇన్సూరెన్స్ అయితే లేదని, ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం వలన వీళ్ళ JLR బిజినెస్ కి €2 బిలియన్ నష్టం
నష్టం వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని పబ్లిష్ చేయడంతో ఈ రోజు సెషన్ లో టాటా మోటార్ స్టాక్ లోనైతే మనం చాలా ప్రెషర్ చూసాం. 2 బిలియన్ యూరోస్ అంటే ఆల్మోస్ట్ 800 కోట్ల రూపాయలు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ జేఎల్ఆర్ బిజినెస్ పైన ఈ ఇంపాక్ట్ పడినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ టాటా మోటార్స్ యొక్క నెంబర్స్ పైన క్లియర్ గా కనపడుతుంది. కాబట్టి ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈ రోజు జేఎల్ఆర్ వాళ్ళు కూడా ఈ సైబర్ అటాక్ రిలేటెడ్ గా అయితే రియాక్ట్ అయ్యారు. ఈ సైబర్ అటాక్ వలన ఇప్పుడే ఎంత ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి అప్పుడే చెప్పలేము, ఎందుకంటే దీని రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ అది నడుస్తుంది అన్నట్టుగా జేఎల్ఆర్ CEO అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ జేఎల్ఆర్ యొక్క వర్కింగ్ క్యాపిటల్ పొజిషన్ రిలేటెడ్ గా టాటా మోటార్స్ అండ్ జేఎల్ఆర్ రెండు కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాయని అండ్ స్టేక్ హోల్డర్స్ కి వీళ్ళు ఏవైతే కమిట్మెంట్స్ చేశారో ఆ కమిట్మెంట్స్ ని మీట్ అయ్యేందుకు గాను కావాల్సినటువంటి నెసెసరీ స్టెప్స్ అన్ని కూడా వీళ్ళు తీసుకుంటామని చెప్పి వీళ్ళ CEO అయితే చెప్తున్నారు. బట్ స్టిల్ వీళ్ళపై నిజంగా 2 బిలియన్ యూరోస్ ఇంపాక్ట్ కనుక పడినట్లయితే అది టాటా మోటార్స్ కి అయితే నెగిటివ్ కానుంది. నెక్స్ట్ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ తోని ఒక MOU అయితే సైన్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా మన ఇండియాలోని వేరియస్ ప్లేసెస్ లోని వీళ్ళు ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే సెటప్ చేస్తారని, దీనికి టోటల్ గా వీళ్ళు 40,000 crores వరకు ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా త్వరలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ టెలికాం కంపెనీ అయినటువంటి వోడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వ్యాలిడిటీని తగ్గిస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ముందుగా వీళ్ళ 189 ప్లాన్ ఏదైతే ఉన్నదో ప్రీవియస్ గా దీని యొక్క వ్యాలిడిటీ 28 డేస్ ఉండేది. దీనిలో భాగంగా 2 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 300 SMS ఇటువంటివన్నీ కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ వ్యాలిడిటీని వీళ్ళు 26 డేస్ కి అయితే తగ్గిస్తున్నారు. అండ్ వీళ్ళ అనదర్ ప్లాన్ 98 రూపీస్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దాని యొక్క వ్యాలిడిటీ ప్రీవియస్ గా 14 డేస్ ఉంటే దాన్ని ఇప్పుడు 10 డేస్ కి తగ్గిస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వ్యాలిడిటీ తగ్గించేస్తే ఏమవుతుంది, ఆ తక్కువ డేస్ లోనే యూజర్ మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళ ఆర్పు, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు వ్యాలిడిటీ తగ్గించిన తర్వాత వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అదర్ నెట్వర్క్ కి మూవ్ అయిపోతారా, వోడాఫోన్ ఐడియాతోనే కంటిన్యూ అవుతారా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఎయిర్ ఇండియాతోని ఎటర్నల్ వాళ్ళు పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. అదే జొమాటో ఉన్నది కదా, ఈ జొమాటో వాళ్ళు అయితే పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసినట్టుగా వస్తుంది, కానీ చాలా రోజుల నుంచి ఎయిర్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే ఈ పార్ట్నర్షిప్ గురించి ఉంటుంది. బట్ న్యూస్ అయితే ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. ఎయిర్ ఇండియా ఎటర్నల్ పార్ట్నర్షిప్ లో భాగంగా ఏంటంటే ఎవరైనా జొమాటో యాప్ ని యూజ్ చేసుకుని ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటారు కదా, ఈ ఫుడ్ ఆర్డర్ లోని 499 అండ్ అబోవ్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి 2% ఎయిర్ ఇండియా మహారాజా పాయింట్స్ అయితే రానున్నాయి. ఈ మహారాజా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవడం ద్వారా ఎయిర్ ఇండియాలోని మీరు ట్రావెల్ చేసేటప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవడం కావచ్చు, వేరియస్ అదర్ సర్వీసెస్ పైన ఈ పాయింట్స్ ని యూజ్ చేసుకుని డిస్కౌంట్స్ అవి పొందొచ్చు. ఈవెన్ దీని గురించి మీకు చాలా రోజుల క్రితం ఎయిర్ ఇండియా వెబ్సైట్ లో కూడా మెన్షన్ చేస్తున్నది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా 499 ఆర్డర్ పెట్టుకుంటే 2% మహారాజా పాయింట్స్ వస్తాయని చెప్పారు. అండ్ అలాగే జొమాటో యాప్ లోని ఈ ఎయిర్ ఇండియా మహారాజాని గనక అంటే లింక్ చేసుకున్నారనుకోండి బోత్ అకౌంట్స్ ని, మీకు కాంప్లిమెంటరీ 3 months జొమాటో గోల్డ్ మెంబర్షిప్ కూడా వస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటితో పాటుగా వీళ్ళు ఎవ్రీ డే గివ్ అవే ఫ్లైట్ టికెట్ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తుంటారు. అంటే ఏంటంటే ఎవరైనా సరే జొమాటోలో ఆర్డర్స్ పెట్టుకుంటారు కదా 499 అండ్ అబోవ్, ఈ ఎయిర్ ఇండియా మహారాజా మెంబర్షిప్ లో ఉన్న వాళ్ళు అలా ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఎన్ని ఆర్డర్స్ వస్తాయో అవన్నీ చూసుకుని వాటిలో లక్కీ డ్రా తీస్తారు. లక్కీ డ్రా తీసిన తర్వాత ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి కాంప్లిమెంటరీ ఫ్లైట్ టికెట్ అయితే వన్ సైడ్ ఫ్లైట్ టికెట్ అయితే ఇస్తామంటున్నారు. ఆ ఫ్లైట్ టికెట్ ఏంటంటే డొమెస్టిక్ ట్రావెల్ కోసం ఓన్లీ మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ ట్రావెల్ కి అయితే అవ్వదు. సో ఈ డొమెస్టిక్ ట్రావెల్ ఫ్లైట్ టికెట్ ఏదైతే ఉంటుందో 6 months వరకు మీకు వ్యాలిడ్ ఉంటుంది. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీలో ఎవరైనా ఎయిర్ ఇండియాలో ఎక్కువగా ట్రావెల్ చేస్తారు అనుకున్నట్లయితే, జొమాటో కూడా యూజ్ చేస్తున్నారు అనుకుంటే ఒకసారి యాప్ లోకి వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేసి ఈ లింక్ చేసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ అవి మీకు యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నిన్ననే IRDA అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మధ్య జరిగినటువంటి మీటింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ మీటింగ్ లో యాక్చువల్లీ IRDA ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అగ్రిగేటర్స్ కి కావచ్చు, ఏజెంట్స్ కి కావచ్చు, వీళ్ళకి పే చేసేటువంటి కమిషన్ అయితే తగ్గించాలని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు ప్రైవేట్ హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీద పే చేసేటువంటి కమిషన్స్ అయితే కట్ చేయడానికి చూస్తున్నట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఏజెంట్స్, అగ్రిగేటర్స్ అండ్ బ్యాంక్స్ కి పే చేసేటువంటి కమిషన్ లోని 5 to 8% వరకు కూడా తగ్గించడానికి చూస్తున్నట్లుగా వీళ్ళు న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ కమిషన్స్ కనుక తగ్గించినట్లయితే అది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి PB ఫిన్టెక్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు పాలసీ బజార్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ లోని వేరియస్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే వీళ్ళు సెల్ చేస్తుంటారు, దాని ద్వారా వీళ్ళకి కమిషన్ వస్తుంటది. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పైన వచ్చేటువంటి కమిషన్ గానీ తగ్గింది అనుకోండి, దానివల్ల పాలసీ బజార్ వల్ల నెంబర్స్ పైన అయితే క్లియర్ గా ఇంపాక్ట్ కనపడేటువంటి అవకాశం ఉంది.
నెక్స్ట్ ఈ రోజు మన డిఫెన్స్ మినిస్ట్రీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతోని 97 లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్ నైతే సైన్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. టోటల్ గా ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 62,370 crores. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు టోటల్ గా 68 ఫైటర్ అండ్ 29 ట్విన్ సీటర్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ వీటి యొక్క డెలివరీస్ 2027-28 లోని స్టార్ట్ అవుతాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇంత పెద్ద ఆర్డర్ ఏదైతే విన్ అయ్యారో ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి దిలీప్ బిల్కాన్ అండ్ అలాగే రామ్ కి వాళ్ళ కన్సోర్టియం 2 మేజర్ ఆర్డర్స్ అయితే విన్ అయింది. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి రాజస్థాన్ లోని వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,905 crores. అండ్ వీళ్ళకి సెకండ్ ఆర్డర్ కేరళ పాలక్కడ్ లోని ఇండస్ట్రియల్ కారిడార్ రిలేటెడ్ గా వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,115 crores. అంటే టోటల్ గా 2 ఆర్డర్స్ కలిపి మనం చూసినట్లయితే వీళ్ళ కన్సోర్టియం కొత్తగా 4,000 crores పైనే ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్స్ లోని ఒక కాంట్రాక్ట్ ని వీళ్ళు 27 months లో ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ మరొక కాంట్రాక్ట్ ని వీళ్ళు 42 months లోనే ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు ఏదైతే కొత్తగా ఈ కాంట్రాక్ట్స్ విన్ అయ్యారో ఇది దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 65 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు వాళ్ళ లీడింగ్ కస్టమర్స్ కి స్మార్ట్ మీటర్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు ఏదైతే ఈ కొత్త కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆక్సిలరీ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫినోటెక్స్ కెమికల్స్ వాళ్ళ బోర్డు ఈ సెప్టెంబర్ 27th రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 2 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయడంతో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఫినోటెక్స్ కెమికల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ ఆగ్రో బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ ఆగ్రో బిజినెస్ ని సెపరేట్ ఎంటిటీలోకి డీమర్జ్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా డీమర్జ్ చేయడం ద్వారా బోత్ బిజినెస్ అంటే వీళ్ళ కోర్ ఫార్మాసిటికల్ బిజినెస్ అండ్ అలాగే ఈ ఆగ్రో బిజినెస్ రెండింటిపైన సెపరేట్ గా ఫోకస్ చేసి 2 బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా గ్రో చేయొచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. బట్ ఈ ఆగ్రో బిజినెస్ ని సెపరేట్ ఎంటిటీలోకి డీమర్జ్ చేసిన తర్వాత కూడా కంపెనీ అయితే ఈ ఆగ్రో బిజినెస్ కంపెనీలోని మైనారిటీ స్టేక్ అయితే హోల్డ్ చేస్తుందని, దీని ద్వారా ఈ ఆగ్రో బిజినెస్ కంపెనీకి కావాల్సినటువంటి R&D పేటెంట్ ఇటువంటి కామన్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఆ సర్వీసెస్ లోని నాట్కో ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి అయితే సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇప్పుడైతే బోర్డు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది కదా, దీని తర్వాత వీళ్ళ ఆడిటర్ కమిటీ ఈ డీమర్జర్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేస్తుంది. వర్క్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఈ డీమర్జర్ రిలేటెడ్ గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్చ్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ SBI కార్డ్స్ వాళ్ళు ఇండిగో వాళ్ళతోని కొలాబరేషన్ లో భాగంగా ఇండిగో SBI క్రెడిట్ కార్డ్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఈ టోటల్ గా 2 వేరియంట్ కార్డ్స్ ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఒకటి ఇండిగో SBI కార్డ్ అండ్ ఇంకోటి ఇండిగో SBI కార్డ్ ఎలైట్. సో ఈ 2 క్రెడిట్ కార్డ్స్ ఏవైతే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారో వీటిని యూజ్ చేయడం ద్వారా కస్టమర్స్ యాన్యువల్లీ 29,000 బోనస్ ఇండిగో బ్లూ చిప్స్ అయితే పొందొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ రివార్డ్ పాయింట్స్ ఏవైతే రానున్నాయో వాటిని యూజ్ చేసుకోవడం ద్వారా ఓవరాల్ గా ఇండిగో ఫ్లైట్ బుకింగ్స్ కావచ్చు అండ్ అలాగే హోటల్ బుకింగ్స్, సీట్ అప్గ్రేడ్స్ అంటే ఫ్లైట్ సీట్ అప్గ్రేడ్ చేసుకోవడానికి, మీల్ బుకింగ్ పైన వీటన్నిటిపైన కూడా వేరియస్ డిస్కౌంట్స్ అయితే లభించబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎక్కువగా ఇండిగో ఫ్లైట్స్ అండ్ ఇండిగో ఈకో సిస్టమ్ యూజ్ చేసుకుని ట్రావెల్ చేసేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ కార్డ్స్ యూజ్ అవుతాయి. సో ఈ కార్డ్స్ ఎక్కువ మంది తీసుకుని యూజ్ చేసినట్లయితే దాని ద్వారా బోత్ SBI కార్డ్స్ అండ్ ఇండిగో వాళ్ళకైతే బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ అలెంబిక్ ఫార్మాసిటికల్స్ వల్ల పారోక్సిటైన్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ అయితే వచ్చింది. ఈ పారోక్సిటైన్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ ని మేజర్ డిప్రెసివ్ డిసార్డర్స్, పానిక్ డిసార్డర్స్, సోషల్ యాంగ్జైటీ డిసార్డర్స్ ఉంటాయి కదా, వీటి ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తుంటారు. సో ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది కాబట్టి US లోని టాబ్లెట్స్ కి అడ్రసబుల్ మార్కెట్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా అలెంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళకి కూడా సేల్స్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది అలెంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సారిగమ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ త్రూ ఫిన్నెట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళ బోర్డ్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ కంపెనీలోని స్టేక్ ని వీళ్ళు అప్రాక్సిమేట్లీ 8,69 lakhs కి అక్వైర్ చేస్తున్నారు. వీళ్ళు అక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ కంటెంట్ క్రియేషన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, టాలెంట్ మేనేజ్మెంట్ లాంటి ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా బిజినెస్ చేసేటువంటి కంపెనీ. సో ఈ కంపెనీలోని స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ ఆర్టిస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్ డివిజన్ ఏదైతే ఉన్నదో అది ఫర్దర్ గా స్ట్రెంథన్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఈ మీడియా ఇండస్ట్రీలో వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్
ఎక్స్పాండ్ చేయడానికి ఈ ఎక్విజిషన్స్ ఏవైతే చేస్తున్నారో వాటి ద్వారా వీళ్ళ బిజినెస్ గనక స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే అది సారిగమ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళు టాటా కన్సల్టెన్సీ బెల్జియం వాళ్ళతోని మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 4 మిలియన్ యూరోస్ పైనే. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు 5 ఇయర్స్ పాటు మోడర్నైజ్డ్ క్లౌడ్ బేస్డ్ ఎంటర్ప్రైజ్ రికార్డ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి సెకండ్ కాంట్రాక్ట్ క్షీమా జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ 21 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం సర్వీస్ ప్రొవైడ్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కొత్తగా ఈ 2 కాంట్రాక్ట్స్ విన్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పాలీక్యాబ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ పాలీక్యాబ్ వాళ్ళ ప్రమోటర్స్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లోని 0.8% ఈక్విటీని సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నిన్న నైటే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 1.5% ఈక్విటీ అంటే నియర్లీ 1695 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 7458 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ బ్లాక్ డీల్ లో ఒకవేళ వీళ్ళ ప్రమోటర్స్ సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. మార్నింగ్ ఈ బ్లాక్ డీల్ జరగడంతో ఈ పాలీక్యాబ్ స్టాక్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ హెంగ్రూయి ఫార్మా అనేటువంటి కంపెనీతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ హెంగ్రూయి ఫార్మాకి చెందినటువంటి మీకు ఇక్కడ కనపడుతున్న క్యాన్సర్ డ్రగ్ ఏదైతే ఉన్నదో ఆ క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్ గా వరల్డ్ లోని చాలా మార్కెట్స్ కోసం అని చెప్పి వీళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ రానున్నాయి. ఎక్సెప్ట్ చైనా, యుఎస్ఏ, హాంకాంగ్, వీటితో పాటు మీకు ఇక్కడ మరికొన్ని మార్కెట్స్ కనపడుతున్నాయి చూడండి. ఆ మార్కెట్స్ కాకుండా రిమైనింగ్ మార్కెట్స్ అన్నిటికీ కూడా వీళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ అయితే వస్తున్నాయి. దీనికోసం అని చెప్పి ఈ కంపెనీకి వీళ్ళు $18 million అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ డ్రగ్ రిలేటెడ్ గా లైసెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు సేల్స్ అవి చేస్తారు కదా, అవి చేసినందుకు ఈ కంపెనీకి వీళ్ళు రాయల్టీ పేమెంట్ కూడా చేయబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళకి కొన్ని మార్కెట్స్ కి అయితే ఎక్స్క్లూజివ్ రైట్స్ రానున్నాయి కదా. సో దాని ద్వారా ఈ డ్రగ్ సేల్స్ కనుక ఆ మార్కెట్స్ లో బాగా జరిగాయి అనుకోండి, అది గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.